హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందున్నాను. ఈరోజు మంగళవారం, అందులో ఆంజనేయ స్వామి జయంతి కదండి. చక్కగా ఆంజనేయ స్వామికి వడమాలలు, ఆ తమలపాకు మాలను సమర్పించి ఆ తండ్రిని మనం కోరుకున్న కోరికలు నెరవేర్చమని అడగడం చాలా విశేషమండి. ఈరోజు మంగళవారంతో పాటు ఆంజనేయ స్వామి జయంతి కాబట్టి ఎంత విశేషంగా పూజ జరుపుకున్నా చాలా మంచిది. ఎందుకు విశేషం అని అంటున్నానంటే, ఈరోజు నవగ్రహ దోష పీడలు, శని పీడలు, శని దోషాలు, కుజ దోషము, రాహుకేతు దోషాలున్న నివృత్తి అవుతాయండి ఈ విధంగా పూజ చేసుకోవడం వలన. చాలా విశేషమని అందుకే అన్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి రాహుకేతు దోషము, కుజ దోషంతో చాలామంది బాధపడుతూ ఉంటారండి. ఆంజనేయ స్వామికి ఇలా తమలపాకు మాలను సమర్పించిన, తమలపాకు ఆకుల మీద శ్రీరామాని రాసి ఆ స్వామివారి పాదాల దగ్గర అలా సమర్పించిన చాలా ప్రీతి చెందుతారండి. ముఖ్యంగా ఇక్కడ ఇది మా ఊరి గుడి అండి. ఇక్కడికి వచ్చేసి నేను దీపం, ధూపం, నైవేద్యం ఆ స్వామివారికి సమర్పించి, నేను మా వారు స్వామివారి పాదాల దగ్గర తమలపాకు మీద శ్రీరామాని రాసి ఆ స్వామివారి పాదాల దగ్గర అలా సమర్పించాము. అంటే మనం సమర్పించేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే ఇంకా మంచిదండి. ఆ శ్లోకం ఏంటంటే, ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశ్యాకారం రామదూతం నమామ్యహం అనుకుంటూ చదువుకుంటూ ఆ స్వామివారికి సమర్పిస్తే సరిపోతుంది. ఒకవేళ ఇది రాలేదు అని అనుకుంటే ఇంకోటైనా చదువుకోవచ్చండి. శ్రీరామదూతాయ హనుమతే నమః, శ్రీరామదూతాయ హనుమతే నమః అనుకుంటూ చదువుకున్నా సరిపోతుందండి. ఒకవేళ ఇవేవి రావు అని అనుకుంటే ఆ శ్రీరాముణ్ణి తలుచుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చదువుకున్నా సరిపోతుందండి. ఇలా చదువుకుంటూ ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా మనం ఏ కోరిక అడిగినా తప్పకుండా నెరవేరుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చేసినాక ఇంకా స్వామివారికి వడమాల తయారు చేస్తున్నాను. అసలు ఈ వడమాల ఎందుకు వేయాలంటే అండి, ఆంజనేయ స్వామికి నవగ్రహాలను నియంత్రించే శక్తి ఉంటుందండి. రాహుగ్రహ పీడ, నవగ్రహ పీడలను తొలగించేందుకు ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పిస్తూ ఉంటారు. ఇంకో విషయం అండి, కోరిన కోరికలను తీర్చమని మొక్కుకుంటూ ఉంటాం కదా, త్వరగా నెరవేరుతాయండి వడమాలను సమర్పించడం వలన ఆంజనేయ స్వామికి. అందుకు ఈ వడమాలను వేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఈ విధంగా వడలు అనేది తయారు చేసుకున్నాను. మినపప్పుతో తయారు చేసుకున్నాను. ఎందుకంటే మినపప్పు నైట్ అంతా నానబెట్టుకొని చక్కగా మిక్సీ వేసేసుకొని ఇలా చేసుకున్నాను అనమాట. ఇవి కూడా వడమాలని ఇంకా నలుగురికి, అంటే పూజ అయిపోయాక ఒక నలుగురికి పంచినా చాలా మంచిదండి ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామికి తమలపాకు మాల కూడా సమర్పిస్తే చాలా మంచిదని చెప్పాను కదా, ఇదేనండి. తమలపాకు మాల సమర్పిస్తే చాలా శుభప్రదం. స్వామి తొందరగా వశమైపోతారండి. ముఖ్యంగా శ్రీరామ అని రాస్తే ఇంకా చాలా మంచిది. అందుకే శ్రీరామ అని రాసి ఆ స్వామివారి పాదాల దగ్గర చాలీసా చదువుకుంటూ ఆ స్వామివారికి సమర్పిస్తూ ఉంటాను. ముఖ్యంగా 27 కానీ 11 కానీ 27 కానీ 108 కానీ 1008 కానీ ఇలా ఆకుల్ని సమర్పించుకుంటూ ఆ స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వడమాలను ఈ విధంగా స్వామివారికి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాంతో పసుపు అలంకరించుకొని పద్మ ముగ్గు వేసి ఒక క్లాత్ లాగా పరుచుకున్నాను. స్వామివారిని ఆ విధంగా ఏర్పాటు చేసుకొని మాల, అంటే తమలపాకు మాల, వడమాలను కూడా సమర్పించేశాను. పుష్పాలు నా దగ్గర ఉన్నాయి, సమర్పించాను. అంటే స్వామివారికి ఎరుపు రంగులో ఉన్న పుష్పాలు అంటే చాలా ఇష్టం అండి. అంటే మందార పూలు సమర్పించినా చాలా ప్రీతి చెందుతారు. గులాబీ పూలు, పారిజాతం పూలు ఇలాంటివి సమర్పించాలి, చాలా మంచిది. ఈరోజు ఇంక నా దగ్గర గులాబీ పూలు ఉన్నాయి కాబట్టి ఇలా సమర్పించాను స్వామివారికి. దీపారాధన చేసేటప్పుడు 3 ఒత్తులు వేయాలండి ఈరోజు. 3 ఒత్తులు ఎందుకు అంటే, మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మ కటాక్షం కూడా త్వరగా మనకు కలుగుతుంది. 3 ఒత్తులు వేసి అందులో దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి వెలిగిస్తే చాలా మంచిది. ఇంకా దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః అంటూ దీపాన్ని ఇలా ఆరాధన చేశాను. కుంకుమ, పసుపు, అక్షంతలు సమర్పించుకొని ఒక పుష్పం కూడా సమర్పించాను ఆ స్వామికి, దీపానికి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆచమనం చెప్పుకుంటున్నానండి. స్వామివారిని ఏర్పాటు చేసుకున్నాక పసుపు, కుంకుమ, అక్షంతులు, ఒక పుష్పం స్వామివారికి సమర్పించాను. ఆ తర్వాత ఇంకా ఉంటుంది కదండి ఆచమనము, ఆ స్వామివారికి ఆహ్వానం పలకడం, ఇలాంటివన్నీ చేసుకున్నాను. ముఖ్యంగా అండి ఈరోజు మనము వడమాలను సమర్పిస్తే ఖచ్చితంగా ఈ కోరికలు తీరుతాయా అనే డౌట్ ఉంటుంది కదండి. ఖచ్చితంగా అండి. ఏదైనా ఒక కోరిక మనం కోరుకొని ఇన్ని వారాలు, అంటే ఒక 5 వారాలు కానీ 11 వారాలు కానీ లేదు 9 వారాలు కానీ ఇంకా ఎక్కువ చేసుకుంటాం అని సంకల్పం తీసుకొని చేయండి. ఖచ్చితంగా
ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నవగ్రహ దోషాలు, కుజ దోషం నివారణ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి ఈ పూజ. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా శ్రీరామ అని రాసుకొని ఆ తండ్రికి నేను ఇప్పుడు చూపించాను కదండి బుక్లో, ఆ బుక్లో నేను చాలీసా ఉంటుంది, ఆంజనేయ స్వామి చాలీసా, అది చదువుకుంటూ ఇంకా ఆ స్వామివారికి ఒక్కొక్క ఆకుని ఆ పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఆ చాలీసా చదువుకుంటూ ఉన్నాను. వీలైతే 3 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఫామ్ అయి ఉంటే మొత్తం పూర్తిగా పాజిటివ్ అవుతుందండి. ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇలాంటి బాధల నుంచి నేను ఇదివరకు ఒకసారి వీడియో చేశాను కదండి, ఇలాంటి నెగిటివ్ ఎనర్జీతో చాలా సఫర్ అయ్యాను. ఈ స్వామి పూజ ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది నాకు వచ్చింది అనేసి చెప్పాను కదా. వారానికి ఒకసారి చేసుకున్న చాలా మంచిదండి. వడమాల ఒకవేళ సమర్పించలేకపోతున్నాం అని అనుకున్నప్పుడు తమలపాకు మాల సమర్పించుకున్న చాలా ప్రీతి చెందుతాడండి ఆ స్వామి. ఈ విధంగా పుష్పాలు అంటే ఎర్రటి గులాబీలు ఆ స్వామివారికి చాలా ప్రీతి కాబట్టి కొంచెం ఎక్కువ అష్టోత్తరము అంటే స్వామివారి చాలీసా కానీ దండకం కానీ ఇలా చదువుకున్నాను. స్వామివారికి ఎక్కువగా అరటి పండ్లు అంటే చాలా ఇష్టం అండి. కొబ్బరికాయ, అరటి పండ్లు ఇలాంటివి సమర్పిస్తే చాలా మంచిది. 5 అనే సంఖ్యలో సమర్పించుకుంటే ఇంకా మంచిదండి. ఇలా నా దగ్గర ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి స్వామివారికి ఇలా నైవేద్యం సమర్పించేసుకున్నాను. తర్వాత ఎర్రటి మందారాలు ఒకవేళ లేకపోయినా పర్లేదండి. అసలు ఇలా పూజ చేయకపోయినా ఆ స్వామివారి పటాన్ని అంటే మన మందిరంలో ఉన్న విగ్రహం కానీ పటం కానీ సింధూరం సమర్పించి చాలీసా చదువుకున్న సరిపోతుందండి. ఈరోజు అంత మహా విశేషమైన రోజు కాబట్టి పర్టికులర్గా చెప్తున్నాను. ఇంకా దీపం, ధూపం, నైవేద్యం సమర్పించానండి. సింపుల్గా చేసుకోవచ్చు. పచ్చకర్పూరంతో నీరాజనం అనేది ఆ స్వామివారికి ఈ విధంగా సమర్పించుకున్నాను. ఎప్పుడైనా పచ్చకర్పూరంతో నీరాజనం సమర్పిస్తే చాలా మంచిదండి. ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. శత్రు బాధలు, ఆర్థికంగాను బలము, బుద్ధి, వికాసంగా హ్యాపీగా ఉంటారండి ఇలాంటి పూజల ద్వారా. ఖచ్చితంగా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.